ఆలపాటి గంగరాజు గారు గత సంవత్సరం కాలం చేసిన సంగతి అందరికీ తెలుసు. మరి ఈరోజు సంవత్సరేకం సందర్భంగా మరి వాళ్ళ ఫామ్ దగ్గర వాళ్ళ పిల్లలైన మరి ఆలపాటి నాగేశ్వరరావు గారు, శ్రీనివాస్ గారు, అమ్మిరాజు గారు వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థం ఇక్కడ ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించి మరి వారి తండ్రి పట్ల వాళ్ళకున్న భక్తి శ్రద్ధల్ని చూపించుకున్నందుకు వారి ముగ్గురిని కూడా అభినందిస్తూ మరి వేళ తల్లిదండ్రుల పట్ల మరి చాలామందికి గతంలో చేయి దించండి, పూలు వెనకబడితే సరిపోద్ది సార్. ఇచ్చండి. ఓకే సార్. కదా కొత్తది కావాలి. బ్యాటరీ బండి అయితే నేను ఇవ్వలేదు. ఏమండి ఎలా ఉండండి, బ్యాటరీ బండ్లు ఎక్కడ ఉంటాయి? ఏమండి వెనక్కుండండి. ఏమండి బాబు కొద్దిగా నేను కొనిచ్చేస్తాను. అది ఇంకా రావట్లేదు. అవి మనకు వచ్చే ఇస్తానన్నాను కదా. నువ్వు ఇంట్లో ఇబ్బంది పడుతున్నావు, కొత్తది కొనిస్తాను. బ్యాటరీ బండి వచ్చినప్పుడు నేను ఆల్రెడీ అడిగాను, ఇస్తాను. నేను చూడబోయి పేరు రాస్తాను. వాళ్ళకి కావాలంటే కొత్త బండి కొనిస్తాను, పట్టుకెళ్ళి. బ్యాటరీ బండి కావాలంటే గవర్నమెంట్ నేను ఎవరినో అడిగాను, దాంట్లో సిఎస్ఆర్ కింద వస్తే నేను ఎందుకు నిజం చెప్పాలి కదా. ఇప్పుడు నేను అలా ఇవ్వాలంటే ఇప్పటికే అమ్మితే ఒప్పుకుంటుంది ఇంట్లో. కోట్లేమో జల్జీవన్ మెషిన్ టెండర్లు అయిన తర్వాత మళ్ళీ ఒకేసారి మనకి కోట్లు ఎవరు కూడా అర్థం చేస్తూ అన్ని కల్పమని అడిగారు. కళాలం గుడి దగ్గర నుంచి పట్టణపాలెం రోడ్డు అలా ఉండిపోయింది. శాంక్షన్ అయిందన్నారు.